జస్టిస్ నరసింహారెడ్డి గారు, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు, అలాగే శ్రీమతి పద్మ గారు, జస్టిస్ పర్వతరావు గారి యొక్క కుమార్తె వారిని జస్టిస్ పర్వతరావు గారికి శ్రద్ధాంజలి ఘటించి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రమారవి 90 సంవత్సరాల సుదీర్ఘ జీవన ప్రస్థానం సాగించి ఉన్న 11వ తారీఖున మహాప్రస్థానానికి చేరుకున్నటువంటి జస్టిస్ పర్వతరావు గారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. ఎంతోమందికి దిగ్భ్రాంతిని కలిగించింది. గత 2 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ 1 నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉంటూ మన 11వ తారీఖున వారు అస్తమించారు. వారి జీవనానికి సంబంధించినటువంటి పరిచయాన్ని ప్రస్తావన చేయవలసిందిగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రాంత సంఘచాలకులు శ్రీ సుందర్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఈనాటి కీర్తిశేషులు సుంకవల్లి పర్వతరావు గారి సంస్మరణ సభకు వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, నాట్యమూర్తులారా అందరికీ నా యొక్క నమస్కారాలు. వారు ఇక్కడే మలక్పేటలో ఉండేవారు. నేను కూడా మలక్పేట వాస్తవ్యమే. తర్వాత వారు దాదాపు ఏ బాధ్యత అప్పగించినప్పటికీ కూడా సంఘ దృష్ట్యా వారు ఒక క్రమశిక్షణ గల స్వయం సేవకుగా మరి పనిచేస్తూ, అదేవిధంగా నాకు 2014లో పరిచయం అయ్యారు. అప్పుడు వారు అఖిల భారతీయ అధివక్త పరిషత్ అధ్యక్షులు ఉన్నారు. అప్పుడే నేను ప్రాంత సహసంఘచాలకుని అయిన సందర్భంగా ఎక్కడైతే శంషాబాద్లో ఓఎస్ఎస్ స్కూల్లో విశేష ప్రథమ శిక్ష వరకు జరుగుతుండే 2 క్షేత్రాలు, దక్షిణ క్షేత్ర, దక్షిణ మధ్య క్షేత్ర, 2 క్షేత్రాల స్వయం సేవకుల విశేష వర్గలో మేము దాదాపు 4 రోజులు కలుసున్నాము. అప్పటితో వరకు నాతో పరిచయం ఏర్పడ్డది. తర్వాత వారికి ఏ బాధ్యత అధివక్త పరిషత్తు మిగిలిన ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో ఈ ప్రాంగణాన్ని కూడా వారు అధ్యక్షులు నుండి ఎంతో దీన్ని అభివృద్ధి కొరకు కూడా చాలా ప్రయత్నించారు. వారికి ఏ బాధ్యత అప్పగించినా కానీ వారి యొక్క క్రమశిక్షణ గల స్వయం సేవకుగా బాధ్యతలు నెరవేర్చారు. అదేవిధంగా వారికి సద్గతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంతతో ముగిస్తున్నాను. స్త్రీ విద్యను ప్రోత్సహించాలి అని చెప్పి పుస్తకాల్లో చదివాము. అనేక మంది సంస్కర్తలు కృషి చేశారు. మనకు ప్రత్యక్ష నిదర్శనం, మన కళ్ళ ముందు కనిపించినటువంటి ఒక ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సుంకవల్లి పర్వతరావు గారు. వివాహం అయిన తర్వాత భార్య చేత మెట్రికులేషన్ చదివించి, డిగ్రీ పూర్తి చేయించి, న్యాయపట్టా పూర్తి చేయించి, తర్వాత ప్రాక్టీస్ పెట్టించినటువంటి ఒక సంస్కరణ దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఆ కుటుంబంతో సన్నిహిత పరిచయం కలిగినటువంటి వారు సంఘ ప్రచారకులు శ్రీ టిఎస్ఆర్ మూర్తి గారు. వారి అనుభవాన్ని పంచుకోవలసిందిగా టిఎస్ఆర్ మూర్తి గారిని కోరుతున్నాను. సభాయ నమః. నేను 1978లో ప్రచారకు వచ్చిన తర్వాత, షాక్ వెళ్ళిన తర్వాత మన కార్యకర్తలు మన
సంఘచాలక గారిని కలుద్దాం అని చెప్పి నల్గొండ చౌరస్తాను ఇంటికి తీసుకెళ్ళారు. ఎవరండి ఏంటంటే అప్పుడు వారి సంఘ పరివేశం గురించి చెప్పారు. మన 1997లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఆ సందర్భంలో మన కార్యకర్తలు లోక్ సంఘర్ష సమితి పేరుతో జనజాగరణ కార్యక్రమం నిర్వహించారు. అలా ప్రతి ఇంటింటి వెళ్తూ ఈ నల్గొండ చౌరస్తాలో నుండి పర్వతరావు గారింటికి కూడా వచ్చారు. అట్లా వారు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు నుండి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా వారు తమ అభిప్రాయం చెప్పటము, మన వాళ్ళతో కలిసి ఆలోచన పంచుకోవడం చేశారు. తర్వాత మన కార్యకర్తలు అక్కడ నగర సంఘచాలకుగా శ్రీ విద్వాన్ రెడ్డి గారు ఉండాలని ప్రస్తావిస్తే వారు నేను సాధారణ కార్యకర్తగా ఉంటాను, నాకంటే మా నగరంలో అనేక మంది ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ నుంచి వెతుకుదాం అని చెప్పి వారు కరుణాకర్జీ అలా నల్గొండ చౌరస్తా నుండి పర్వతరావు ఇంటికి వచ్చారు. వచ్చి సంఘ విషయం ప్రస్తావిస్తే వారు అన్నారు, ఏమన్నా పుస్తకాలు ఉంటాయా సంఘం గురించి తెలుసుకోవడానికి అని అడిగారు. అడిగితే వెంటనే ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారు. మరుసటి రోజు అవి తీసుకుంటూ 2 రోజుల తర్వాత రండి, ఈ పుస్తకాలు చూస్తాను, నా అభిప్రాయం చెప్తానన్నారు. 2 రోజుల తర్వాత వెళ్ళారు మనవాళ్ళు. వెళ్తే వారు మొదటిగా అన్న మాట ఏంటంటే, మీరు ఏం చెప్పారో సంఘం గురించి అదే విషయం ఈ పుస్తకాల్లో కూడా ఉంది, అయితే నేనేం చేయాలి సంఘం గురించి అని అడిగారు. అయితే వాళ్ళు మరి సంఘం గురించి ఏం చేయాలి, ఆ బిగట్టుగా ఉన్నాయన మామూలుగా మన స్వయం సేవకులు అంటే స్వయంసేవక అవటం అంటే రోజు శాఖ రావటం, అదే విషయాన్ని మనకి రోజు శాఖ దొరుకుతుంటుందంటే అక్కడ రావాలి అన్నాను. అయితే ఎక్కడుంది ఏంటి అని అడిగారు. అది మలక్పేటలో మన మున్సిపల్ కాలనీలో ఉంటుంది, ఉదయం 6 గంటలకు ఉంటుంది అన్న. సరే మంచిది అట్లా అన్నారు, వస్తానని. వీళ్ళకి అనుమానం, అక్కడ శాఖలో ఉంటారా ఉండరా ఎవరన్నా అని చెప్పి ముందుగానే మన స్వయంసేవకులకి చెప్పి ఉన్నారట, రేపు ఉదయం 6 గంటలకే వారు వస్తున్నారు, మీరు కూడా కొంతమంది ఉండండి అని చెప్పి. వాళ్ళకంటే ముందుగానే ఈయన అక్కడ శాఖకి వెళ్ళిపోయారు. అలా మొదటిసారిగా పర్వతరావు గారు శాఖకు వచ్చారు అని నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటే చెప్పారు. అలా నేను మొదటిసారిగా 78వ సంవత్సరంలో వారిని కలవటమే, అదే అలా కలిసి పనిచేయడం అయింది. 2వ సంవత్సరం అంటే మొదటి సంవత్సరంలో నేను నగర ప్రచారంగా కార్య ప్రముఖంగా ఉండేవాడిని. 2వ సంవత్సరం మన పెద్దలు కార్యాలయంలో కంటే కార్యక్షేత్రంలో ఉంటే బాగుంటుంది, కాబట్టి అక్కడ ఏదైనా కార్యాలయం వెతుకు అన్నారు. వెతికాము, ఒక 2-3 నెలలు వెతికాము, ఎక్కడ దొరకలేదు. అది పర్వతరావు తెలిసి, మా ఇంట్లో గది ఉందిగా, ఇంకా పక్కన ఎక్కడో వెతకడం దేనికి అని చెప్పి వారింట్లో ఉన్న గది మన కార్యాలయంగా ఇచ్చారు. నేను అక్కడ ఉండి ఆ సంవత్సరం అంతా పనిచేయటం అయింది. అట్లా 78వ సంవత్సరం నుంచి ఆ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. అయితే మొన్న డిసెంబర్ 4వ తేదీన వారి చిన్నమ్మాయి జ్యోతి నాకు మెసేజ్ పెట్టారు, నాన్నగారి ఆరోగ్యం బాగుండటం లేదు, మీకు విషయం చెప్పమన్నారని. అడిగి అక్కడ వెళ్ళి చూసేనాం ఆసుపత్రిలో ఉన్నప్పుడు. అప్పుడు తెలిసిన ఏంటంటే ఒక 4 రోజుల నుంచి వారికి అనారోగ్యంగా ఉంది, గొంతు మింగితే ఏది గొంతు దిగటం లేదు, దానికోసం గొట్టం వేసాము. అది కూడా చాలా భర్జన పడి చిన్నాన్నగారితో సంప్రదించి అలా చేయాల్సి వచ్చింది అని చెప్పారు. చూస్తే వారు పూర్తిగా ఒక విధంగా కోమాలో ఉన్నారని చెప్పచ్చు, నేను వెళ్ళేటప్పటికే అట్లా ఉన్నారు. ఇది 4వ తేదీన జరిగింది. 11వ తేదీన మనకు సమాచారం వచ్చింది వారు అస్తమించారని. అటువంటి మహనీయుడికి వారి పాదాల చెంత నా శిరస్సు నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త జస్టిస్ పర్వతరావు గారు. సంఘ బాధ్యత వచ్చిన తర్వాత సంఘ కార్యకర్త శిక్షావర్గాలు పూర్తి చేయాలి కదా అని చెప్పి వయస్సుతో నిమిత్తం లేకుండా సంఘ ప్రథమ వర్ష, ద్వితీయ వర్ష, తృతీయ వర్ష పూర్తి చేసినటువంటి ఒక ఆదర్శ కార్యకర్తగా సుంకవల్లి పర్వతరావు గారిని మనం గుర్తు చేసుకోవచ్చు. యుగంధర్జీ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సదస్య,
సుంకవల్లి పర్వతరావు గారితో ఎక్కువ అనుబంధం తిరుమల తిరుపతి సంరక్షణ సమితి సమయంలో వారితో కలిసి తిరగడం, ఆ ఏరియా అంతా కూడా వెళ్ళడం, కార్యక్రమాలలో కలవడం, వారి యొక్క పట్టుదల, వారి యొక్క నిబద్ధత దగ్గరగా చూడడం జరిగింది. తర్వాత ఉంగుటూరు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, గోశాల కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వారి గురించి చెప్తూ ఉన్నారు. పిల్లలు, 3 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు కాలేదు, చదువులు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆయన పూర్తిగా తనకున్న ఆస్తినంతటినీ కూడా సంఘానికి ఇచ్చేసి ఇక్కడ సరైనటువంటి ఒక ప్రాజెక్ట్ రావాలి, ఒక మంచి ప్రకల్పం రావాలనే కోరికతోటి అది ఇవ్వడము, ఆయన ఇచ్చిన సదుద్దేశంతో ఆ భూమిని ఇచ్చినారు. కాబట్టి 27 ఎకరాల స్థలం, దాంట్లో పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం మన భూపతిరాజు రామకృష్ణరాజు గారు చాలా విజయవంతంగా అనేక మంది రైతులకి ఆదర్శంగా అనేక మంది రైతులకు నేర్పించారు. ఆయన అది వయబుల్, అప్పటిదాకా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే వయబుల్ కాదు అని, కానీ అది నిజంగా కూడా వీలవుతుంది, చేయొచ్చు, సాధారణమైన రైతు చేయొచ్చు అని నిరూపణ జరిగింది నాచుగుంట గో విజ్ఞాన కేంద్రంలో. అది పర్వతరావు గారి సదుద్దేశంతో ఇచ్చినటువంటి కారణంగా అది విజయవంతమైందని అనిపిస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే పిల్లలందరూ కూడా చదువులోనే ఉన్నారు, పెళ్ళిళ్ళు కాలేదు. ఆ సమయంలో అంతా ఆస్తి ఇచ్చేస్తే ఎట్లాగా, కేవలం ఉద్యోగమే అయినప్పటికీ కూడా అందరూ అడిగారు, మిగిలిన వాళ్ళు ఎలాగా ఇలా ఇచ్చేస్తే అని కూడా అనేమి ఎవరికి సమాధానం చెప్పలేదు, ఇచ్చేసారు. అది తలుచుకుంటేనే మనందరికీ ఆదర్శం అనిపిస్తుంది. ఒక దీపం ఉంటుంది, ఆ దీపంలోంచి ఇంకో దీపాన్ని వెలిగించుకోవచ్చు. అట్లాగే అనేక మంది కార్యకర్తలు వాళ్ళ తదనంతరం సంఘ సంస్థలకి ఆస్తి రాయడం మొదలుపెట్టారు. అంటే ఒకరిని చూసి మంచి పని ఇంకొకళ్ళు అనుసరించడం అనేది అన్నమాట. అది చాలా అవసరం. ఇప్పుడు మన దేశంలో ఇచ్చే అలవాటు చేసి ఇంత పెద్ద గుళ్ళు వచ్చాయి. ఇప్పుడు గుడి ఆస్తిని కూడా తినడం మొదలుపెట్టాం. స్వార్థం పెరిగిపోయింది. ఇవ్వడం ఉన్నంత వరకు సమాజం బాగుండింది. పర్వతరావు గారిని మనం అనుసరిస్తే దేశం బాగుపడుతుంది. మనం తీసుకోవాలి అని అనుకుంటుంటే దేశం చెడిపోతుంది. కాబట్టి ఇవ్వడం మొదలు పెట్టాలి. అందుకే నాకు అనిపిస్తుంది, అది కరెక్టో కాదో నాకు తెలియదు, పెళ్లి కాని వాళ్ళు ఉంటే వాళ్ళ పూర్తి ఆస్తి తదనంతరం సమాజానికి రాసేయాలి. పెళ్ళయి పిల్లలు పుట్టలేదు వాళ్ళు కూడా రాసేయాలి. పెళ్ళయింది ఒక్కడే బిడ్డ ఉన్నారు, 3 భాగాలు చేయాలి. తమ కోసం ఒక భాగం బిడ్డకి, ఒక భాగం సంఘానికి, సమాజానికి. 2 బిడ్డలు ఉన్నారు, 4 భాగాలు చేయాలి. ఒక భాగం సమాజానికి ఇవ్వాలి అనేది అలవాటు కావాలి. సుంకవల్లి పర్వతరావు గారు మనకు ఆదర్శం. ఆ రకంగా 100 మంది అయినా చేస్తే మనం సరైన దారిలో నడుస్తున్నట్టుగా భావిస్తాం. వారికి శ్రద్ధాంజలి మనం వారిని సంస్మరించుకోవడమే, వారిని గుర్తు చేసుకోవడమే, వారిని ఆ ఆదర్శాన్ని మనం ఆచరించడమే వారికి నిజమైన శ్రద్ధాంజలి అని నా అభిప్రాయం. మద్రాసు లయోలా కళాశాలలో BSc అగ్రికల్చర్ పూర్తి చేశారు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్లో, ఫిలాసఫీలో, పాలిటిక్స్లో, ఎకనామిక్స్లో పట్టా సంపాదించి మళ్ళా చెన్నైలో ఉన్నటువంటి కాలేజీలో న్యాయవాద విద్యను పూర్తి చేసి ప్రాక్టీస్ ప్రారంభించినటువంటి పర్వతరావు గారు ఒక మేధావి వర్గంలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. వారి మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మాననీయ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోస్పడేజీ సందేశాన్ని పంపించారు. ఒక్కసారి మీకు వారి సందేశాన్ని వినిపిస్తారు. श्री पर्वतराव जी एक समर्पित और अत्यंत प्रबुद्ध कार्यकर्ता थे जो सबके मार्गदर्शक रहे। उनकी जीवन यात्रा का अंत हो गया। वे सदैव प्रेरणादायी व्यक्तित्व के नाते याद रहेंगे। उनकी स्मृति पर मैं श्रद्धांजलि अर्पित करता हूँ और उनके परिवार के सभी को
मेरी संवेदनाएं व्यक्त करता हूँ। ईश्वर दिवंगत आत्मा को सद्गति प्रदान करे। ओम शांति। విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులు శ్రీ బహుజనపల్లి నరసింహమూర్తి గారిని మా అనుభవాలను చెప్పవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. పర్వతరావు గారు మేమంతా ఒకటే జిల్లా వాళ్ళు, అంటే మన హైదరాబాద్లో ఒకటే జిల్లా వాళ్ళు. బట్ చాలాసార్లు వాళ్ళతో కలిసేటువంటి అవకాశం ఉండేది. నేను 68లో మునుగోడులో శాఖకు వచ్చిన 75-79లో మాకు టీఎస్ఆర్ మూర్తి గారు జిల్లా యొక్క ప్రచారంగా ఉండేవారు. అప్పుడు నాకు పర్వతరావు గారు తెలియదు. కానీ 83లో మళ్ళీ దిల్షునగర్ నగరానికి బౌద్ధిక ప్రముఖంగా వచ్చినప్పుడు వారు అప్పటికి మా విభాగ సంఘచాలకు వారితో అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. దేశపాండే గారు అప్పుడు తీసుకెళ్తుండేవాళ్ళు వాటికి మా జిల్లా ప్రచారకు. నా అదృష్టం ఏంటంటే 1984 ఉగాది నాడు నేను సంఘ ప్రచారంగా వచ్చాను. ఆ ఉత్సవానికి వారు బౌద్ధికి వచ్చారు. బౌద్ధికి వచ్చి వారే ఇవాళకి నరసింహమూర్తి ప్రచారం వెళ్ళిపోతున్న ప్రకటన చేశారు. సో అట్లా నన్ను సమాజ కార్యానికి చూసిన ఆయనే. సరే కరెక్ట్ ముందు నిర్ణయం అయినప్పటికీ కూడా ఆ రోజు అనౌన్స్ చేసింది వారు. నేను ప్రచారంగా పనిచేసి 94లో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తమ ఇంటికి భోజనానికి పిలిచి ఏం చేస్తాం అనుకుంటున్నావు, నేను నాకు 35 ఏళ్ళకి అయిపోయిన జీవితం, అంటే నాకు లా డిగ్రీ ఉందండి, నేను ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ప్రాక్టీస్ మొదలుపెట్టి ఎప్పుడు సెటిల్ అవుతావు, నువ్వు ఇంతకుముందు బాగా చదువుకునే పిల్లాడిలో ఉండేవాడిగా స్టార్ స్టూడెంట్వి కాబట్టి కొంచెం మంచి ట్యూటర్ కాలేజ్ పెట్టుకో, చేతిలో పిల్లలు ఉంటారు అని ఇట్లా అడ్వైస్ చేశారు. సరే అనుకోకుండా నేను బిల్డర్ అయినా అనేది వేరే విషయం. అట్లా సంఘంలో 68 నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక బాధ్యతలు ఉంటున్నాను. దానికి కారణం సంఘంలో ఉండే కార్యకర్తలు నన్ను పట్టుకున్నారు. మన గొప్పతనం ఏం లేదు, వాళ్ళు పట్టుకున్నందువల్ల మనం మిగిలిపోయాం. అప్పుడప్పుడు మోహన్జీ అంటుంటారు, స్వయం సేవక సంఘాన్ని మర్చిపోవచ్చు కానీ సంఘం స్వయం సేవకుని మర్చిపోకూడదని చెప్తుంటారు. సో అట్లా కార్యకర్తలు ఒకరొకరిని పట్టుకొని పెంచినారు కాబట్టి ఇట్లా నిలబడిపోవడానికి అవకాశం వచ్చింది. మళ్ళీ వారు ఒకసారి మన వనస్థలిపురంలో ఉన్నట్టు నావన్నీ ఇట్లా సంఘటనలే చెప్తుంటాను. వారి గురించి వివరంగా నాకు అంత పెద్ద క్లోజ్గా ఆయన ప్రొఫెషన్ గురించి కానీ నాకు తెలియదు పెద్దగా. సో పెద్ద ఆయన మాకు సంఘచాలకుగా ఆయన ఎక్కడెక్కడ కనపడుతున్నప్పుడల్లా విషయాలు వింటున్నప్పుడల్లా ఆయనతో వచ్చినటువంటి సంఘటనలే నాకు మిగిలిపోయినాయి. నన్ను కొత్తగా జిల్లా సంఘచాలకుగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆయన ఉత్సవానికి, రక్షాబంధన ఉత్సవానికి వనస్థలిపురం వచ్చారు. ఆయన పాపం కారు ఆయన డ్రైవ్ చేసుకుని వస్తుండేవాడు. ఆయన ఫియట్ కారు ఉండేది, అది పెట్టుకొని బయటకు వస్తే నేను కూడా దిగి నమస్కారం అండి అనగానే, ఏ మూర్తి, ఈ నరసింహమూర్తి ఎవరయ్యా, వాళ్ళ అధ్యక్షుడు అని అడిగాను. నేనే నువ్వే సరే సరే. సో ఆయన మూర్తిగా పరిచయం ఆయనకి. సో ఈ మధ్యన జిల్లా సంఘచాలకులు అనౌన్స్ చేశారు కాబట్టి మీ కార్యక్రమానికి అధ్యక్షుడు అన్నారు, మీతో పాటు నేను కూడా కూర్చోవాల్సి వస్తుంది అని ఆనందంగా చెప్పాను. ఓ నువ్వేనా, సరే సరే అని భుజం మీద చేసి లోపల తీసుకెళ్ళాను. అంత ఆత్మీయత ఉండేది ఆయన దగ్గర. చాలా చిన్నపిల్లవాడు నేను, కానీ ఆయనతో ఉండేటువంటి రిలేషన్ సంఘంలో నేను నిలవడానికి కారణమైంది. సరే ఆ విధంగా వారిని గురించి నేను చాలా, అంటే ఉంగుటూరు విషయం చెప్పారు. ఉంగుటూరులో మన స్కూల్ ప్రారంభమైంది, అక్కడ ఇది కూడా ప్రారంభమైంది ఆయన దీంట్లోనే, వ్యవసాయ క్షేత్రంలో. సో అవన్నీ నేను ఏలూరులో ఉన్న కారణం నాకు కొద్దిగా తెలుసు. కానీ బాగా క్లోజ్నెస్ అంటే సంఘ కార్యక్రమంలో కలవడమే, అదే ముఖ్యమైనది ఉండేది. చాలా చనువుగా మాట్లాడేవారు, భుజం మీద చేసి లాక్కునే వారి దగ్గరికి, అట్లా ఆ విధంగా వారికి మంచి సంబంధం ఉండేది. సరే దేవుడు కొన్నాళ్ళు మంచి తీసుకెళ్తుంటాడు, మానలేదు. సో ఆ విధంగా వారు స్వర్గస్థమైన వారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో పూర్వ ప్రాంత ప్రచారక బాధ్యత నిర్వహించి వనవాసీ కళ్యాణ పరిషత్తులో అఖిల భారత స్థాయిలో బాధ్యత నిర్వహించిన శ్రీ రామచంద్రయ్య గారిని వారి అనుభవాన్ని తెలుపవలసిందిగా కోరుతున్నాను. మాన్యులు కీర్తిశేషుడు పర్వతరావు గారు అనేక సంవత్సరాలు భాగ్యనగర్లో వందలాది మంది స్వయంసేవకులకి ఆదర్శవంతమైనటువంటి స్ఫూర్తిదాత. వారు
అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అందరితో ఆత్మీయంగా ప్రేమతో పలకరించేవారు. నిరంతరంగా సమాజ కార్యం చేసే కార్యకర్తలు అందరికీ కూడా అటువంటి వాళ్ళ యొక్క జీవితము ఎంతో స్ఫూర్తినిస్తుంటుంది. బాల్యం నుండి నేను స్వయంసేవగా ఉన్నప్పటికీ స్వర్గీయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మానే సోమయ్య గారు, కరెక్ట్ సత్యనారాయణ గారు, ఇక్కడ గణపతిరావుజీ తర్వాత కాలంలో చాలా ఆలస్యంగా సంఘానికి వచ్చిన జస్టిస్ పర్వతరావు గారు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మా అందరి జీవితాలకి మార్గదర్శనం చేశారని చెప్పవచ్చు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయాన్ని గమనించడం. అట్లా పర్వతరావు గారు ఇటు ప్రాంత సంఘచాలకుగా, విభాగ సంఘచాలకుగా ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ ఆ తర్వాత హైకోర్టు జస్టిస్ అయిపోయిన తర్వాత కూడా వివిధ బాధ్యతలు ఉండి పనిచేస్తున్నప్పుడు పాత కార్యకర్తలందరికీ కూడా చాలా దగ్గరగా ఉండేవారు. ఈ మధ్యకాలంలో వారి అనారోగ్యం కారణంగా 10-15 సంవత్సరాలుగా దాదాపుగా కలుసుకోవడం కాలేదు. వారి ఇంటికి వెళ్ళినా కూడా ఆప్యాయంగా పెద్ద మన కుటుంబ పెద్ద ఇంటికి వచ్చినట్టుగానే మా అందరికీ ఉంటుండేది. వారు పోవడము ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ప్రత్యక్షంగా మన ముందు ఉండకపోవడం జాతస్య ధ్రువ మృత్యు అయినప్పటికీ వారు లేని లోటు మనందరికీ కొంచెం బాధను కలిగిస్తుంది. వారి ఆత్మకు భగవంతుడు శాశ్వత ప్రశాంతత కలిగించాలని ప్రార్థిస్తున్నాను. దక్షిణ మధ్య క్షేత్రానికి క్షేత్ర సంఘచాలకగా బాధ్యత నిర్వహించిన శ్రీ నాగరాజు గారు సంతాప సందేశాన్ని పంపించారు. ఆ సందేశాన్ని మీకు వినిపిస్తాను. జస్టిస్ పర్వతరావుజీ భౌతిక ప్రపంచాన్ని వీడి వెళ్ళారన్న వార్త ఎంతో వేదనకు గురి చేసింది. ఆయన సంపర్కంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయకోవిదుడుగా, న్యాయమూర్తిగా ఆయన జీవితం ఎంతో స్ఫూర్తినిచ్చేది. ఆయన ఇచ్చిన అనేక తీర్పులు మైలురాయి వంటివి. సంఘ పని, సామాజిక అంశాలపై క్షేత్ర సంఘచాలకగా ఆయన చేసిన వ్యాఖ్యలు సునిశ్చితమైనవి, మార్గదర్శనం చేసేవి. ఆయనకు సవినయపూర్వకంగా నమస్కారం చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నాగరాజ్, పూర్వక్షేత్ర దక్షిణ మధ్య క్షేత్ర పూర్వ సంఘచాలక్. ఇప్పుడు శ్రీ కొండా శ్రీనివాసమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా బాధ్యత నిర్వహిస్తూ న్యాయవాద పరిషత్ అఖిల భారత అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. వారిని తమ అనుభవాలు తెలియజేసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మాకు జూనియర్గా జాయిన్ అయినప్పుడు చాలా కఠినంగా ఉంటారని పేరు. ప్రొఫెసర్ కోర్టు కఠినంగా మాట్లాడతారు. జాయిన్ అయిన తర్వాత నేను పియూసీకి రాష్ట్ర కార్యదర్శికి ఎన్నికాను. అదొక పెద్ద కాలం. వచ్చిన తర్వాత ఇట్లా ఎన్నికయ్యానండి. 2 రోజుల తర్వాత పక్కనే తాజ్ హోటల్కి కాఫీకి తీసుకెళ్ళి పియూసీకి నిన్ను కలవడానికి చాలా విచిత్ర వ్యక్తులు వస్తుంటారు. నేను సంఘంలో బాధ్యత ఉంటుంది, అంటే ఆఫీసుకి వాళ్ళని రానివ్వకుండా ఉంటే బాగుంటుందేమో. చాలా టెలింగ్ అస్ హౌ టు గో అరౌండ్ అర్థమైంది. ఎక్కడ లైన్ గీయాలి. ప్రొఫెషన్గా ఉన్న చాలామంది తెలుసు, అడ్వకేట్స్ ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, పాల్సిన అవసరం లేదు. ప్రొఫెషన్లో ఉన్నదాన్ని సమాజ కార్యానికి వినియోగించాలి. అదే జూనియర్ ఉన్నప్పుడు మన అనుబంధ సంస్థలో ఒక సంస్థ సీతాఫలం మండి దగ్గర ఒక ల్యాండ్ కొనాలని చెప్పి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ కాగితాలు తీసుకొని వచ్చారు. అంటే 2 అఖిల భారత వాళ్ళు ఉన్నారు, ప్రాంత స్థాయి ఉన్నారు. లోపలికి వచ్చారు. ఒక 10 నిమిషాలు ప్రెస్సర్ వేశారు. హ్యావ్ టు ఇమాజిన్. ఫైల్ గట్టిగా ఇసిరేసి, గుర్తుందా కదా, ఏం చేస్తున్నారు, ఎవరిని అడిగి చేశారు, 2 లక్షల రూపాయలు గట్టిగా ఇచ్చేశారు. వాడు లోపలికి కాల్సి వెళ్తుంటే
వాజ్ ఐ బిట్ హార్ష్? కొంచెం కఠినంగానే ఉందండి, వాళ్ళు బాధ్యులు కదా అని మెల్లిగా చెప్పారు. ఆ నటించ గట్టిగా నడిచాలి అని కూర్చోబెట్టి గణపతిరావు గారికి ఫోన్ చేశారు. కాలే, గణపతిరావుజీ వాళ్ళు మీరు పంపించడానికి వచ్చాను, మీరు చెప్పినట్టుగానే గట్టి డోసు ఇచ్చారు. నేను ఏంటండి అంత గట్టిగా అరవకుండా, చాలా దురుసుగా పట్టారు, చాలా గట్టి. కార్యకర్తలు, రిక్షా కార్మికులు, ఆటో వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు సభ్యత్వం, రక్తం ధార పోసి కడుపు కట్టుకొని యూనియన్ కోసం చెల్లించిన డబ్బులు అవి. లిటిగేషన్ ఉన్న స్థలాన్ని ఇర్రెస్పాన్సిబుల్గా కొనడం ఈజ్ ఇట్ ద వే? చాలా బాధపడ్డాను. హౌ హీ లుక్స్ అట్ ది ఇష్యూస్. 85-86లో హ్యూమన్ రైట్స్ సొసైటీ గురించి బండగూడలో అప్పుడు మన స్కూల్ అప్పుడు ప్రాంగణంలో బయటకు హరిహర శర్మ గారు, గోవిందంజీ, దత్తాజీ అందరూ దే ఆర్ ఆల్ టాకింగ్ బిగ్ ఇష్యూస్. స్పెసిఫిక్గా పిన్ పాయింటెడ్ వెళ్ళాలి. ఏది సోకాల్డ్ సివిల్ లిబర్టీస్కి హ్యూమన్ రైట్స్కి డిఫరెన్స్ ఏంటి, హౌ ఆర్ యూ లుకింగ్ అట్ ఇష్యూస్ అని కంక్లూషన్ చేసి చెప్పిన తర్వాత దెన్ ఇట్ టుక్ ఎ షేప్, ఆర్గనైజేషన్ టుక్ ఎ షేప్ అండ్ దెన్ ఇట్ వెంట్ అప్. సమాజంలో వివిధ అంశాలు, వివిధ వర్గాలు ఎలా ఆలోచిస్తాయి తెలుసుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ ప్రారంభ సభ నిజాం కార్యాలయం జరిగింది. ఈయన మిత్రుడు బిఎస్ఎస్ స్వామి, బొజ్జా తారకం వీళ్ళందరూ కూడా మీటింగ్. సాయంకాలం ఆ మీటింగ్కి వెళ్ళాలి. నేను కూడా వెళ్దాం అనుకున్నాను. ఈయన మీటింగ్ చూడాలి, మీటింగ్ తెలిసాము సార్, కాగితం సార్, స్వామి మాట సార్, నేను వెళ్ళొస్తాను, నేను వస్తాను. మీటింగ్ అండి సగచారు, బహుజన సమాజ్ మీటింగ్, మీరు పెద్ద గొడవ లేదు మీ కారు వద్దు సార్, అది నీ మోటార్ సైకిల్ చూస్తున్నావు. ఆఫీస్లో రవిబాబు అని ఉంటారు సార్, రామోజీరావు గారు వస్తాను, మళ్ళీ వస్తాను లేదు, పదవాళ్ళు వెళ్దాం. నా మోటార్ సైకిల్ పైన నిజాం కాలేజ్ సార్ మనోరాలు. ఈ స్పెండ్ 1.5 hours లిజనింగ్ టు దెమ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ వేరియస్ పీపుల్ కమింగ్. ఎవరు ఎందుకు ఆలోచిస్తున్నారు, వాళ్ళ కోపం, మాట కోసం బాధ అనుకోవడం. హీ వాజ్ రిసెప్టివ్ అండ్ హీ వాజ్ సర్చింగ్ ఫర్ దోస్ థింగ్స్. అండ్ ఈ ప్రాసెస్లో యాజ్ అన్ అడ్వకేట్ హీ హెజ్ ఎర్న్డ్ ఎనార్మస్ స్టేచర్. ఎంత స్టేచర్ అంటే ఎన్టీ రామారావు గారు మనకు ముఖ్యమంత్రి, ఆయన పడినాం నీడను కూడా నమ్మడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్వకేట్ జనరల్ దగ్గర ఒక ఎలక్షన్ పిటిషన్ సంతకాల కోసం వెళ్ళాలి. ఆయన మధ్యాహ్నం ఉదయం వెళ్ళిపోతున్నాడు, తయారు చేసే టైం లేదు, కానీ బ్లాంక్ పేపర్ సంతకాలు తీసుకోవాలి. ఎట్లా అంటే అప్పుడు ఆఫీసర్ కుదరదు. సరే నన్ను పంపించాడు. గుర్తుపెట్టు, మీరు మా పర్వతరావు గారు జూనియర్ కదా. అవునండి. ఏంటండి ఇదండి పరిస్థితి, టైప్ చేసే అవకాశం లేదు, బ్లాంక్ పేపర్ సంతకం పెడతారు. ఆఫీసర్స్ పార్టీ వాళ్ళందరూ షాక్ అన్నారు. పర్వతరావు గారి జూనియర్ పర్వతరావు గారు ఆ సమయంలో వచ్చారు కాబట్టి సంతకం పెట్టించారు. దట్ వాజ్ ది క్రెడిబిలిటీ హీ హ్యాడ్. పర్ఫెక్టిజం, పర్ఫెక్టివ్నెస్లో మరి ఎక్కువగా పర్ఫెక్షన్ రాస్తారు అని ఎవరు అడిగారు. బాగా తెగ రాయించేసి రాసి డ్రాఫ్ట్ రాసి మళ్ళీ రాసి చేసి మళ్ళీ టైప్ చేసి ఎక్కడంటే బాబు మామూలు కాదు. ఒకరోజు అడిగేసాను, ఏంటి సార్ ఇది, గోడ కట్టేటప్పుడు రమ్మని చూసి కడతారు, ఇటుకలు అలానే కడతారు, ఒక్క ఇటుక అటు ఇటు వెళ్ళినా గోడ మొత్తం కూలిపోతుంది. నువ్వు రాసే అటువంటి సక్రమంగా లేకపోతే నీ క్లయింట్ జీవితం కూడా అలా కూలిపోతుంది. గో ఫర్ పర్ఫెక్షన్ సార్, ఎక్సెల్ ఇన్ యువర్ డ్రాఫ్టింగ్, అదర్వైజ్ యూ విల్ బి డూయింగ్ ఇంజస్టిస్ టు యూ, యువర్ క్లయింట్ అండ్ ది సొసైటీ. అంటే పక్కాగా సార్ అధివక్త పరిషత్తు అధ్యక్షులైన తర్వాత పర్యటన, ఆ వయసులో పర్యటన హైదరాబాద్కి వెళ్ళి చాలామంది కార్యకర్తలు అడుగుతుంటారు. వస్తుంటే 50 ఏళ్ళు వచ్చి తిరగలేకపోతాం మూర్తి గారు, నేను ఇప్పుడు 52 years స్కూల్లో తిరగకపోతాను. పాట్నాకి నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ 4 degrees Celsius ఈ రకంగా వచ్చాయి. సార్ ముఖ్యమైన రక్తం పరిగణించాలి, మొట్టమొదట రక్తం వేస్తారు. శిఖాసింగ్ అమ్మాయి గట్టిగా ఏడవడం, ఇది తిట్టేశారు, డోంట్ ట్రైన్. సార్ వెళ్ళిపోదాం సార్, నథింగ్. ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఇంజక్షన్ తీసుకొని అట్లా పెట్టుకొని ఇనాగ్రేషన్ దగ్గర చేయించి
రెజల్యూషన్స్ కాపీ. రెజల్యూషన్స్ డాక్టర్ చూసి ఇట్లా రాస్తారు, ఈ వాక్యం ఏంటి, ఇదేంటి, ఇది కదా, ఇది కదా. సార్ మీరు బయలుదేరండి. మా జూనియర్ టి రాజశేఖర్ గారు రాజమండ్రి నుంచి చెప్పాడు, బలవంతం టికెట్ కొనిపిస్తే నథింగ్ డూయింగ్ రెజల్యూషన్ చూసి టైం టేబుల్ చూసి ఇది చేయండి, పాస్ చేశారని చెప్పండి. అంటే అర్థం కావుతుంది, అంత తెలిసిపోయిందమ్మా. తీసుకెళ్ళి పర్యటనలు ఆపలేదు. పర్యటనలు సంఘచాల క్షేత్ర సంఘచాలకు బాధ్యత ఉండేది, అధికారులకు బాధ్యత. రోజు దేశముఖి చూశాను, సార్ చూశారు కదా నడవలేకపోతున్నారు, 2 బాధ్యతలు. అప్పుడు క్షేత్ర సంఘాలకు బాధ్యత నుంచి ఒప్పించి రిలీవ్ చేయడం జరిగింది. యువర్ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్, మరి స్ట్రెచింగ్ బియాండ్ లిమిట్. అంటే హౌ హీ మోల్డ్స్ కార్యకర్తలు. అంటే ఇందాక మహిళా గురించి చెప్పారు. ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు అధివక్తా పరిషత్తులో కేవలం మహిళా న్యాయవాదుల కోసం ఇండోర్లో 150 మంది లేడీస్తో మీటింగ్ జరిపించారు. ఎక్కడ అవుతుంది సార్ మాట్లాడుతూ చేసాను. వాళ్ళందరూ బాగా మాట్లాడారు, చక్కగా ప్రిపేర్ అయ్యారు. చూసావా, దట్ వాస్ నేను ఫస్ట్ అండ్ ఐ సీన్ దట్ ఓన్లీ వర్క్షాప్ వేర్ ఆల్ ది స్పీకర్స్ కేమ్ ప్రిపేర్డ్ టెక్స్ట్. చూసావా, ఆడపిల్లలు కాబట్టి అక్కడ తయారై వచ్చారు, నీలాంటి గ్యాస్లో తిరుగుతున్నారు. అవును సార్ నిజంగానే ఒప్పేసుకున్నారు. అంటే మీటింగ్ అయిన తర్వాత చివరిలో మమ్మల్ని ఎవరన్నా మాట్లాడమన్నారు. నాతో మాట్లాడిన తర్వాత ఈ టోల్డర్స్ అధ్యక్షుడు కదా, ఆ మీటింగ్ తర్వాత నుంచి న్యాయవాద అధివక్తా పరిషత్, న్యాయవాద పరిషత్ అన్ని శాఖల్లో కూడా ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, 2 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కంపల్సరీ మహిళా న్యాయవాదులు ఉండాల్సిందే. ఇది అనౌన్స్ చేయాలి చెప్పి అనౌన్స్ చేస్తారు. అందరూ ఒప్పేసుకున్నారు. అందరూ మమ్మల్ని, నన్ను భరత్ కుమార్ అభివృద్ధి చేస్తారు. చేస్తుంటే నేను సార్ పర్వతరావు గారు చెప్పారండి, నేను వెనకాల అందరికి నువ్వు మాట్లాడు. హీ వాజ్ సీయింగ్ దట్ వీ టేక్ ద క్రెడిట్. ఇట్ వాజ్ హిజ్ ఐడియా టు బి ఫ్రాంక్. ఆయన ఐడియా ఆయన చెప్పారు. కానీ హీ వాజ్, అంటే దట్స్ హౌ హీ వాజ్ మోల్డింగ్ అస్, మేకింగ్ అస్ థింక్. కార్యకర్తలు మోల్డ్ చేయడము, ముందర పెట్టడము. సంఘ కార్యక్రమంలో అనామకత్వం అంటారు, నెవర్ క్లెయిమ్స్ క్రెడిట్. హీ వాజ్ ద వన్ పుష్డ్ us forward, he did everything and he was smiling at భరత ఏంటంటే పూర్తిగా ఆయన చెప్తే మనం మెచ్చుకుంటున్నారు. ఊరికే వెళ్ళాలి మళ్ళీ తిడతారు మనం కానిచ్చే. అంటే ఇందాక తిరుమల సంఘర్ష సమితి గురించి చెప్తున్నారు. భిక్షపతి గారిని, సిద్ధయ్య గారిని, సిద్ధప్ప గారు ఇద్దరిని కమిటీలో పెట్టి రాయించి వాళ్ళ చేత చేయించి హాఫ్ అవర్ హీ హాస్ డన్ అండ్ హీ ఆస్క్డ్ దెమ్ టు టేక్ ద క్రెడిట్. అంటే మనం సంఘంలో చెప్తున్నాం, తొదీయ కార్యాలయ బద్ధాక్ టీం కమిట్మెంట్ వచ్చిన తర్వాత సీరియస్గా పనిచేయవలసి వస్తుంది. ఈ ఇన్సిస్టెడ్ దట్ అడ్వకేట్స్ ప్రతిసారి మీటింగ్లో మాకు గుడ్ అడ్వకేట్స్ విల్ మేక్ గుడ్ జడ్జెస్ అండ్ ఓన్లీ దే కెన్ గైడ్ ది సొసైటీ. గుడ్ అడ్వకేట్స్ ఎట్లా తయారవుతారంటే ప్లీజ్ ఎక్సెల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. అంటే ఎక్సెల్ అంటే ఆయన చెప్పడం, ఆయన యాజ్ అన్ అడ్వకేట్ యాజ్ జడ్జ్ అందరికీ తెలుసు ఎంత ఎక్సెల్, పర్ఫెక్షనిస్ట్. చాలాసం కనపడుతుంది, కొంతమంది కఠినంగా కనపడేది, సాల్వ్ పార్ట్ ఆఫ్ పార్ట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రామసేతు పైన కేసు వస్తుంది, వీఆర్ ద బ్యాక్. 8,000 పేజీల నీరీ రిపోర్ట్. దాంట్లో చివరి కంక్లూజన్ మనకు ఎగ్రెస్టివ్ ఉన్నాయి, అది రాశారు పిఓమోలో మన లవాదులో. అదే సుప్రీంకోర్టు టీం మనకి చేంజ్ చేయాలి సార్. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం మేము అందరం ఎక్స్పర్ట్స్, చదవడానికి ఎగ్గొట్టి తిరిగేవారు. 8,000 పేజీలు ఆయన ఒక రోజులో పూర్తిగా చదివేసి నోట్స్ రాసి 2 పేజీలు నోట్స్ రాసి ఈ టోల్డ్ us this is the point, this is the point, this is the point. Then Supreme Court we won the case. He was the only one who read those 8,000 pages, not even the Supreme Court advocates. He made them. The perfection, commitment, తీవ్రంగా ఎట్లా చేయాలి ఏమిటి ఏమాత్రం కూడాను వెనక్కి. అంటే పర్ఫెక్షనిజం గురించి ఇంకా దాంట్లో కాంప్రమైజ్ అనేది ఉండేది కదా. మేము తప్పులు చేస్తున్నాం. ఉత్తరాఖండ్ దగ్గర ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూర్చొని తీర్మానం రాస్తుంది. వివిధ సంస్థలు రిజర్వేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అవి రాసేసి అది చేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. చూసి అయిపోయింది, అరగంట అయిందండి. ఎనఫ్ ఆఫ్ దిస్ సేమ్ ఇష్యూ యూ పాస్డ్ ఎ రెజల్యూషన్ 6 months బ్యాక్. డూ యూ హ్యావ్ ఎ కాపీ ఆఫ్ దట్? నా దగ్గర కాపీ లేదు. ఈయన దగ్గర పాత కాపీలు పెట్టుకొని చదువుకొని 6 నెలల క్రితం
ఇదే విషయం పేరు మీరు రెజల్యూషన్ పాస్ చేశారు, అది గుర్తు లేకుండా మీరు తెగ చేస్తున్నారు, వాటిని తీసుకురండి. సిగ్గుతో చచ్చిపోయాడు. దాంట్లో ఒక ఆయన కేరళ హైకోర్టు చేస్తున్నాడు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేస్తున్నాడు. సో దే ఆర్ రికాలింగ్ హౌ హీ వాజ్ లుకింగ్ అట్ ఇట్, హీ వాజ్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్, ఎస్పెషల్లీ లేడీ అడ్వకేట్స్ గురించి హౌ వీ షుడ్ ప్లాన్ అబౌట్ అని. ఎప్పుడైనా కూడా మాకు మనం చెప్పుకుంటుంటాం, సమాజ కార్యంలో చేసేటప్పుడు తన మన ధన సమర్పణ చేయడం. ఇందాక వాళ్ళు చెప్పారు. ఇంకో విషయం గురించి వాళ్ళు చెప్తారు, పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని స్వభావాలను సమర్పణ సమాజ కార్యంలో, ముఖ్యంగా సంఘ పద్ధతి. ఆయన మిత్రులు ఏమైనా ఎవరు మిత్రులు చెప్తారు, హీ వాజ్ నోన్ టు బి వెరీ ర్యాష్, కోపం, గట్టిగా మాట్లాడు, అవసరమైతే భాష కూడా ఆడేశారు. సార్ ఉండి యంగ్ అడ్వకేట్స్తో ఇంటరాక్ట్ అవుతారండి పర్వతరావు అంటే, ఏమయ్యా మీ సీనియర్ గతంలో ఎలా ఉంటాడో తెలిసిందా, సంఘము పరిచయం అయిన తర్వాత సంఘం దగ్గర నుంచి అధివక్తా పరిషత్ పరిచయం, ద వే హీ హ్యాస్ మోల్డెడ్ హిమ్సెల్ఫ్, ద వే హీ హ్యాస్ గివెన్ అప్ హిజ్ ఓల్డ్ టెంపర్మెంట్ హ్యాబిట్స్ ఫర్ ది సమాజ కార్యం కోసం ఎలా మారుతారు, ఎలా విషయం అనేది అలా స్పష్టంగా ఎలా జరిగింది ఏంటి అని చెప్పడం. హీ ఈజ్ టు బి అకామిడేటివ్ అండ్ అంటే కార్యకర్తల్ని మన సమాజ కార్యంలో మన మామూలు వ్యక్తి నిర్మాణం, అపార్ట్ ఫ్రమ్ దట్ చిన్న చిన్న విషయాలు చదువు తీసుకొని అధివక్తా పరిషత్ ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా పర్వతరావు గారు మాకు ఇట్లా గైడ్ చేస్తారు. ఇట్లాగే ఇందాక చెప్పాను, ఒక రెజల్యూషన్ కాపీ రాయాలంటే దగ్గర మా వల్ల కాదు, అంత కష్టం. ఈవెన్ అప్పుడు మొన్న లాస్ట్ టైం కూడా పర్వతరావు గారు అంటే రెజల్యూషన్కి వచ్చేది కాదు అని కిషోర్ భాయ్ కొట్టక్ గారు చెప్తారు. వీవర్ వ్యక్తిగతంగా అడ్వకేట్స్ ఉన్నత స్థాయి చేరుకోవాలి. దే మస్ట్ బి గుడ్ అడ్వకేట్, ఎక్సలెంట్ అడ్వకేట్స్, అండ్ దెన్ ఆటోమేటిక్లీ గుడ్ జడ్జెస్ విల్ కమ్, స్టేట్ విల్ కమ్. ముగిస్తాను, ఆయన చెప్తుంటారు ఎంత నోట్స్ రాసుకోవాలి, అది కాదండి. యాజ్ అ కేసుకి నువ్వు ప్రిపేర్ అవుతావు కదా, నోట్స్ రాస్తావు కదా, డబ్బులు తీసుకుని. మరి ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు, పాల్గొనేటప్పుడు యూ షుడ్ ప్రిపేర్ నోట్స్ అంతే. రాత్రి ట్రైన్లో వస్తున్నప్పుడు ఖమ్మంలో గొప్పకి మెలకు వచ్చింది, నోట్స్ అడుగుతారు చెప్పి మరంగా దాకా కూర్చొని నోట్స్ రాసుకొచ్చి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి కొంచెంమంది పనిచేయాలి, ఆదర్శంతో పనిచేయాలి. ఒక ఆదర్శ కార్యకర్త, సంఘం చెప్పేటువంటి ఒక ఆదర్శ కార్యకర్త వివిధ కోణాలు ఇందాక చెప్పుకున్నట్టు అనామకత్వం కానీ, సమాజంలో సమర్పణ కానీ, సమర్పణ వాటి గురించి కార్యకర్తల్ని మోల్డ్ చేయడము, వాళ్ళ ముందు పని చేయించి నాట్ టేకింగ్ ద క్రెడిట్ ఫర్ హిమ్సెల్ఫ్, అటువంటి క్వాలిటీస్ అన్నిటి కూడా మాకు స్ఫూర్తినిస్తాయి. వారికి సద్గతి కలగాలని కోరుకుంటూ నమస్కారం. ఆంధ్ర ప్రాంత మాననీయ సహసంఘచాలకులు శ్రీ సుంకవల్లి రామకృష్ణ గారిని శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాను. పర్వతరావు గారు కన్స్యూమర్స్ ఫోరంకి చైర్మన్గా ఉన్నారు. 5 సంవత్సరాలు దాని పదవీ కాలం. 2 సంవత్సరాల తర్వాత వారు ఏదో ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అది పాటించలేదని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ 2 సంవత్సరాల తర్వాత రిజైన్ చేసేసారు. అట్లా ఏదైనా ఒక బాధ్యతలో ఉన్నప్పుడు అలా పని చేయాలి అనేది వారి యొక్క ఆకాంక్ష. 100% నిజాయితీగా వృత్తిపరంగా కానీ, సమాజపరంగా కానీ, మానవత్వ పరంగా కానీ పాటించినటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఇక్కడ సమావేశం అవడం చాలా ఆనందకరం. 60 సంవత్సరాలు పైబడి వారితో నాకు అనుబంధం ఉంది. నాకు సోదర సమానులు. ఇందాక మూర్తి గారు చెప్పినట్టు చాలా కోపం ఎక్కువ ఆయనకి, కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత దాన్ని క్రమేపీ ఎలా తగ్గించుకున్నారనేటువంటి పరిణామ ప్రక్రియని
సంఘ కార్యకర్తలందరూ కూడా చూశాం. అలాగే సంతానం చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు పాఠశాల విద్య నేర్చేటప్పుడు తండ్రి ద్వారా సంక్రమించినటువంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మొత్తాన్ని ఇవ్వటానికి మామూలుగా 1,000,000 మందిలో ఒకళ్ళకు కూడా గుండె ధైర్యం ఉండదు. ఆయన మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం అది. ఆయన ఒక్కొక్కటి పరిగెత్తిస్తూ అక్కడ అనుకున్న ప్రకారం నిర్మాణం సాధ్యం కాదు కాబట్టి మీరు వెనక్కి తీసుకోండి, రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా అని కోరినప్పుడు కూడా ఇచ్చింది తీసుకోవడానికి కాదు, మీకు ఎలా ఉపయోగపడితే దాన్ని అలా ఉపయోగించండి అని చెప్పి కోరినటువంటి మహా వ్యక్తి. అదేవిధంగా ఆ తర్వాత కంకర గోతులు ఉండేవి, క్వారీ ల్యాండ్. ఆ క్వారీ ల్యాండ్ ఊరు ఆనుకుని ఉండేది. హౌస్ సైట్స్ కూడా పనిచేస్తుంది దాన్ని జాగ్రత్తగా పూడ్చుకుంటే. దాన్ని గోశాల నిర్మాణం చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. వారి సోదరులైనటువంటి భువనేశ్వరరావు కూడా 1/2 ఎకర్ అందులో ఆయన భాగం ఉంటే అది కూడా ఇమ్మని వారిని కూడా ఒప్పించారు. దానికి సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని కూడా నిర్వహణ సాగుతూ ఉన్నది. అంతకుముందు 45 సంవత్సరాల కిందటే ఇంటికి ఆనుకుని ఉన్నటువంటి 2,400 గజాలు 48 సెంట్లు భాగం అక్కడ పాఠశాల విద్య అతమని ఒక విజ్ఞాన విహార ఎడ్యుకేషన్ సొసైటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని వీవికేలో విలీనం చేశాం. విలీనం చేసిన తర్వాత రోడ్డు వైడనింగ్ పూర్తయిన తర్వాత అక్కడ ఒక భవనాన్ని ఆడిటోరియంతో సహా అన్ని కార్యక్రమాలకు ఉపయోగపడేటట్టుగా నిర్మాణం చేయమంటే బీవీకే వాళ్ళు అన్నారు, మాకు అంత సొమ్ము అంత ద్రవ్యం లేదు, మేము నిర్మాణం చేయలేము. అంటే నేను కలెక్ట్ చేసి ఇస్తాను ₹1,00,00,000. మా అసిస్టెంట్స్, నేను, మా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు, సహచరులు వాళ్ళందరి ద్వారా మీరు నిర్మాణం చేయండి, మీరు ఒక 20 లక్షలు పెట్టండి దాని మీద అని చెప్పి కోరటం జరిగింది. ఆ రకంగా నిర్మింపజేశారు. ఆ తర్వాత ఆయన వ్యక్తిగతంగా ప్రొఫెషనల్గా నేను స్వయంగా చూశాను. ఒకసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు విన్నాను వాళ్ళ అసిస్టెంట్ ద్వారా విషయాన్ని. వృత్తి చేస్తున్నప్పుడు చాలామంది కార్పొరేట్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువ చూసేవారు. వారు సేల్స్ ట్యాక్స్ కానీ మామూలు ఏదైతే డిస్ప్యూట్స్ ఉండేవో వాటికి సంబంధించి. ఒక ఆయన బాంబే నుంచి వచ్చారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 3 రోజుల తర్వాత వారికి అపాయింట్మెంట్ దొరికి ఆ యొక్క రైటప్ ఏదైతే హైకోర్టులో వేయాల్సి వచ్చిందో దాన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ రాత్రి 9 ఆ ప్రాంతాల్లో తయారైంది. ఒకరోజు 24 గంటల టైం ఉంది, 2వ రోజు ఫైల్ చేయాలి. అన్నీ తయారైన తర్వాత మరి ఎట్లా మీ ఎండి బాంబేలో ఉంటాడు కదా, దీన్ని ఎట్లా సైన్ చేసి తీసుకొస్తారు అని అంటే, మీరు అనుమతిస్తే ఆల్రెడీ సైన్ పేపర్స్ నా సూట్ కేసులో ఉన్నాయండి, ఏవి చూపించన్నారు. అది ఓపెన్ చేసి సూట్ కేసులో ఆ పేపర్స్ తీశారు. వాటిని చించేసి ఈ డస్ట్బిన్లో వేయండి అని చెప్పి డస్ట్బిన్ ఇలా పట్టుకున్నారు. ఆ డస్ట్బిన్లో వేయించారు. వేయించి నీకన్నా నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటుంది, ఆయన చదవకుండా ఆయన సంతకం చదివిన తర్వాత పెట్టకుండా మనం కోర్టులో ఫైల్ చేయడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు, కాబట్టి తీసుకోండి. అదేవిధంగా వృత్తిపరంగా కూడా వారి స్వగ్రామం అయినటువంటి వారి చిన్నాన్నగారు పోయినప్పుడు మా నేటివ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఏలూరులో దిగారు ట్రైన్. ఏలూరులో జిల్లా జడ్జికి ఇన్ఫామ్ చేసేవాడు. జిల్లా జడ్జిలో నా స్నేహితుడు ఒక అతను అడ్వకేట్ ఉండేవాడు. అతను వీరు ఎప్పుడు వచ్చినా అతను చూసేవాడు ఈయన యొక్క రావటం వెళ్ళటం అనే కార్యక్రమం. ఆ వేళ అతను వేరే పని మీద వేరే ఊరు వెళ్ళటం వల్ల వీళ్ళు యాజిటేట్ అయ్యారు. నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగా, మాకు ఇబ్బంది, ఆయన కోపం, మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారు, వారు ఏదన్నా కోపం వస్తుందేమో, వారికి ఎట్లా చేయాలి అంటే ఏమీ కోపం రాదు. ఆయన 2 ఇడ్లీ 1 వడ తింటారు, ఒక కాఫీ తాగుతారు. దానికి బిల్లు ఎంత అయిందని అడుగుతారు. బిల్లు చెప్పండి, డబ్బులు ఇస్తారు, తీసుకోండి, గొడవే ఉండదు. అక్కడ ఎక్స్ట్రా చేస్తే తిడతారు. 2 ఆయన 2 కార్లు పట్టుకెళ్ళండి, ఒకటి డిస్ట్రిక్ట్ జడ్జి కారు, 2వది ప్రైవేట్ ట్యాక్సీ. డిస్ట్రిక్ట్ జడ్జి కారు ఎందుకు పట్టుకెళ్లారో వ్యాలిడ్ రీజన్ చెప్పాలి. అంటే మీకు ఏమీ క్యాంప్స్ లేవు, మీకేమి టూర్ లేదు అనేటువంటిది అబద్ధం ఆడకుండా నిజం చెప్పాలి.
అప్పుడే ఆయన దాన్ని తీసుకుంటారు. లేకపోతే ప్రైవేట్ ట్యాక్సీలో వెళ్తారు. డిస్ట్రిబ్యూట్ కార్లో ఏదైతే లాగ్ బుక్ ఉండాలి కార్లో, దాంట్లో నోట్ చేస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు దాన్ని మళ్ళీ నోట్ చేసి అక్కడి నుంచి ఆయన పర్సనల్ అకౌంట్లో చెక్ పంపుతారు. మీకు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రైవేట్ కార్ అయితే అద్దె ఎంత మాట్లాడారో చెప్పాలి. అది తిరిగి ఆ డ్రైవర్కి ఇచ్చేసి ఓచర్ మీద సంతకం తీసుకుంటారు. ఇది ఆయన లైఫ్ స్టైలు. ఇది పాటించినంత కాలం, ఎక్స్ట్రా చేయనంత వరకు వారు ఏమీ చేయరు. కాబట్టి ఇది విషయం. త్రికరణ శుద్ధిగా తన యొక్క జీవితాన్ని ఆయన అనుకున్నట్టుగా ధైర్యవంతంగా ఎంతోమందికి స్ఫూర్తివంతంగా వారు నిర్వహించారు. దాన్ని అందరికీ ఆదర్శవంతమైంది. ఒక ప్రొఫెషనల్, ఒక కుటుంబ యజమాని, ఒక సామాజిక కార్యకర్త. ఆఖరి అంశము, మా ఉంగుటూరు స్కూల్కి సంబంధించి ఒక కరస్పాండెంట్, నా సీనియర్ అయినటువంటి సత్యనారాయణమూర్తిని నేను పరిచయం చేశాను. దాదాపు 10-15 సంవత్సరాలు ఆయన కరస్పాండెంట్గా ఉన్నాడు. ఆయనకి పిల్లలు లేరు. భార్య 7-8 సంవత్సరాల కిందట చనిపోయింది. చనిపోయినప్పుడు మోర్ దాన్ 1 month ఆశ్రమ హాస్పిటల్లో ఏలూరులో ఉండేవారు. వారానికి ఒక్కరోజు వీలు చేసుకుని ఏదో టైంలో 5 రోజులకు ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ఒక పూటంతా కూడా ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండేది. ఎవరిని లోపలికి అనుమతించేవారు కాదు. ఆ సంగతి ఆయనకి తెలుసు. కానీ బయట ఒక కామన్ హాల్లో ఒక చెట్టు కింద ఆయన కూర్చునేవాడు ఒంటరిగా. ఆయన దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి ఏం మాట్లాడేవారు కాదు. అలా చేసి అలా ఉండేవారు. 1 గంట, అరగంట సేపు ఆయన ఉన్నంతసేపు. ఇది మౌనమైనటువంటి భాష నడిచేది వీళ్ళిద్దరి మధ్యన. ఆయన ఎక్కడండి, నేను ఎక్కడ? నేను సామాన్యమైనటువంటి ఆర్టీసీలో ఉద్యోగం చేశాను. ఈ అనుబంధం ఎప్పుడుదో మాకు అర్థం కాదని ఆయన ఈవేళ ఉదయం ఉంగుటూరులో స్కూల్లో కార్యక్రమ నిర్వహణలో ఇదే ఉదాహరణ ఆయన కూడా చెప్పారు. అయిపోయిన తర్వాత ఆవిడ స్వర్గస్థురాలైంది. అలా ప్రతి అన్న రోజులు 5 సార్లు వెళ్ళారు ఆయన. ఆ రకంగా స్వర్గస్థురాలు అయిపోయిన తర్వాత బంధువులందరూ, ఒక అడాప్టెడ్ డాటర్ ఉండేది, వాళ్ళతో సహా వాళ్ళ అన్నయ్య గారు అందరూ వాళ్ళ ప్లేసులు సాయంకాలం దీపాలు పెట్టే వాళ్ళకి సెంటిమెంటల్గా వాళ్ళ కుటుంబంలో ఆచారం ఏంటంటే అందరూ వెళ్ళిపోవాలి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం 7 గంటలకు ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళి కాసేపు కూర్చున్నారు, ఏం మాట్లాడలేదు. అయిన తర్వాత సత్యనారాయణమూర్తి, నేను నా మిస్సెస్ ఇద్దరమే ఉంటాము. మా ఇద్దరికి ఒక వంట మనిషి ఉంది, వాళ్ళ ఇల్లు ఉంది, ఏ రూమ్లో అయినా ఉండొచ్చు. నువ్వు మాతో పాటు నువ్వు కూడా ఉండాలి, అది నా కోరిక. ఆయన కళ్ళంటే నీళ్లు కట్టుకుని పాద నమస్కారం చేసి, ఏమిటి అనుబంధం? ఆయన ఎక్కడో ఆక్స్ఫర్డ్లో చదివారు, జడ్జిగా పోస్ట్ చేశారు, ఎథికల్ వాల్యూస్తో ఆయన ప్రాక్టీస్ చేశారు. చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం. ఆయన ఎక్కడ, నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని, నేను ఈ పాఠశాలకి కరస్పాండెంట్గా ఉండటమే అదృష్టం అనుకున్న సమయంలో ఈ అనుబంధం వచ్చి అందరూ వెళ్ళిపోయినప్పుడు కూడా సొంత సోదరుడు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఆఫర్ ఇవ్వడం అనేది చాలా సంతోషం సార్. కాబట్టి నాకు అవసరమైనప్పుడు తప్పకుండా మీ దగ్గరికి వస్తానండి. ప్రస్తుతానికి నేను ఏదో ఇల్లు కట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను కాలక్షేపం చేస్తాను, కాళ్ళు చేతులు ఆడుతున్నాయి కాబట్టి నడుస్తాను. ఆ వేళ చెప్పాడు, ఈవేళ కోరాడు ఆయన. 3 సంస్థలు ఉండగా ఈవేళ పెట్టే ఖర్చు నేను వారి తరపున నేను పెట్టాలి, మీరు అనుమతిస్తే అని చెప్పి ఈవేళ ఉదయం కోరాడు ఆయన. అప్పుడు చెప్పారు, 3 సంస్థలు మేమేం చేయాలి, ఇంకొక సందర్భంలో వేరే కార్యక్రమం చారిటీ నువ్వు చేద్ది, కానీ అట్లా కాదు, ఇది మా సంస్థ తరపున చేయాలి, వివికే తరపున అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మానవత్వానికి, మంచితనానికి ఇబ్బంది గ్రహించి వెళ్ళి ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు. ఎప్పుడు కూడా ఎక్కడ క్లోజ్గా ఉండే వాళ్ళతో హాస్యంగా జోకులు వేసేవారు తప్ప నార్మల్గా ప్రొఫెషనల్గా కానీ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నవ్వుతూ ఏం మాట్లాడేవారు కాదు. మాట్లాడేటప్పుడు కూడా ఎదురువాళ్ళు ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే దాన్ని కూడా జోకింగ్గా హెచ్చరించి చూపించేవాడు. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సేల్స్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కంపెనీ జనరల్ మేనేజర్ ఆయన దగ్గరికి ఉన్నాడు. ఆయన మాట్లాడుతుండగా చాలాసేపు ఇలా గమనించి ఆగమన్నారు. ఇప్పటికి నువ్వు మామూలు 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 అని 16 సార్లు చెప్పావు. వాట్ ఈజ్ మెంట్ బై మామూలు?
ఎందుకు ఆ పదాలు అలాగే అనవసరంగా వాడతావు, సరిగ్గా చెప్పలేవా సబ్జెక్ట్ని అంటే మళ్ళీ ఆ రూమ్లోంచి బయటకు వచ్చేంతవరకు ఆ పదం వాడలేదు. అట్లా సునిశ్చితంగా నువ్వు మాట్లాడేటటువంటి విధానంలో ఆ మోస సంబంధించినటువంటి అలవాటును కూడా మార్చుకునేటట్టుగా మనిషిని మౌలు చేసేటువంటి మహా వ్యక్తిత్వం. కాబట్టి వారికి సర్వశక్తిమంతుడు పరమేశ్వరుడు సద్గతులను సదా ప్రాప్తింప చేయాలని కోరుతూ వినిస్తున్నాను. జై హింద్. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు, పాట్నా హైకోర్టు ఫార్మర్ చీఫ్ జస్టిస్ శ్రీ నరసింహారెడ్డి గారిని అనుభవాలు చెప్పి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జస్టిస్ పర్వతరావు గారిని దాదాపు 1980 నుంచి ఎన్నో విధాలుగా వారు అడ్వకేట్గా ఉన్నప్పుడు, సంఘ బాధ్యతలు నిర్వహించినప్పుడు, జడ్జిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కేశవమౌళి విద్యా సంస్థల అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి శైలి, వారి జీవన పద్ధతి అన్నీ కొంతవరకు గమనించే అవకాశం నాకు కలిగింది. ఇందాక వక్తలు వారి అనుభవాలన్నింటినీ పంచుకున్నారు. అది ఫస్ట్ నాకు అడ్వకేట్గా చూసినప్పుడు ప్రిపరేషన్స్ మాది బాబురెడ్డి గారు, నేను బాబురెడ్డి గారి దగ్గర ఉండేవాడిని, పర్వతరావు గారు ఆఫీస్ అక్కడ. బాబురెడ్డి గారి ఆఫీస్ అంటే అర్జెంట్, ఉదయం క్లయింట్ వచ్చినంటే అర్జెంట్ ఉంటే కార్లో పోతుంటే డిక్టేషను, టైపింగ్, కోర్టు పోగానే టైపింగ్, లంచ్ మోషన్, సాయంకాలం వరకు ఆర్డర్. పర్వతరావు గారికి వచ్చేసరికి అది 4-5 డ్రాఫ్ట్లు కావాలంటే వారిది బిస్లరీ సోడా కేసు అనేది, అంటే అప్పుడు 6 సార్లు వడబోస్తాడు బిస్లరీ సోడా అని. అట్లే కదా నీకు ఎన్నోసార్లు డ్రాఫ్ట్ అన్నీ అంత పర్ఫెక్షనిస్ట్, ఏ మాత్రం కొంచెం పొల్లు ఎదుటివాడు పాయింట్అవుట్ చేసినా చేయకుండా కానీ తనకు ఏమాత్రం అనుమానం లేకుండా ఉన్నప్పుడే కేసు క్లియర్ అయి ఫైల్ చేశాడు. సచ్ ఏ పర్ఫెక్షనిస్ట్ హీ వాజ్. As a judge, he was an epitome of integrity, honesty, hard work and straightforwardness. ఆ straightforwardness మిగతా విషయాల్లో కూడా, అంటే అది అడ్వకేట్ కానీ లేకుంటే ఉన్నప్పుడు ఒక ఉదాహరణ గుర్తుకొచ్చేది. అది మొరార్జీ దేశాయ్ గురించి ఏమైనా చెప్పినప్పుడు అన్ని డిస్క్రైబ్ చేసి ఇన్ని లక్షణాలు కాదు, ఒక చిన్న రాతి స్తంభంకి ఒక టోపీ పెడితే అది మొరార్జీ దేశాయ్ అనేది. అట్లాగే పర్వతరావు గారు కూడా దానికి ఒక అభిప్రాయానికి వచ్చిందంటే దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. కాబట్టి అభిప్రాయం వచ్చే ముందు అన్ని విషయాలను కూలంకషంగా చూసుకొని అభిప్రాయం వచ్చేవారు. దాన్ని అతను కరెక్ట్ అని నమ్ముకున్న దాన్ని ఎవరు ఎన్ని చేసినా కానీ దాన్ని మార్చే పద్ధతి లేదు. జ్యుడిషియల్లో కూడా తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. కేశవమౌళి విద్యా సంస్థలకు వరుసగా 3 సార్లు అధ్యక్ష పదవి, అదొక సంధికాలం అనుకోవచ్చు. జస్టిస్ గోపాలరావు బోర్డే గారి తర్వాత ఒక తనదంటూ ఒక శైలిలో దాన్ని చూసి వారు చాలా కార్యక్రమాలు కొన్ని సాధించినారు, కొన్ని ప్రారంభించినారు. వాటిని ముందుకు తీసుకెళ్లే అవకాశం మాకు కలిగింది. వారు వాటి ఫుట్ ప్రింట్స్ అంటారు, అది ఇన్ వాట్ ఎవర్ ప్రొఫెషన్, వెదర్ ఇస్ లీగల్ ప్రొఫెషన్ ఆర్ సోషల్ లైఫ్ ఆర్ సంఘలో వారి వదిలిపెట్టిన వాల్యూ సిస్టమ్స్ అన్నది అందరం పాటించదగి. మేము ఇప్పుడు కూడా అదే దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నామని. వారి మరణం అన్నది చాలా వాక్స్ ఆఫ్ లైఫ్లో ఇట్ లీవ్స్ ఎ వ్యాక్యూమ్. ఐ ప్రే గాడ్ టు ఎన్ష్యూర్ దట్ హీ soul rest in peace. My deep condolences to the members of the family. Namaskar. పర్వతరావు గారి మనమరాలు సైకాలజిస్ట్ కుమారి నందిని తాతగారితో ఉన్నటువంటి అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. On behalf of my family, I want to express our wholehearted gratitude for organizing this wonderful memorial event for my grandfather. Such highly qualified people, eminent people who have done so much, all of you coming together, taking the time, energy, all of that to create this
this whole event. It is very touching and we're very, very grateful for it. Generally, when it's your grandfather, you always assume that he's going to be there. And when he's not there, suddenly you want to know more and more about him, and you want to understand who he was, not just as a grandfather but also as a person. And all of your stories, your personal experiences which you have shared so generously, they're all like gifts to us, showing us who he was, showing us how he lived, his principles, his ideologies, and it is very, very inspiring for us, and also gives us a direction on an inspiration to see how we are living our life and to live up to his way of being and his legacy. So thank you so much to all of you for doing this, and yeah, thank you. వైయక్తిక గీత ఉంటుంది. దాని తర్వాత ఆదరణీయ శ్రీ భాగయ్య గారి సందేశాత్మక శ్రద్ధాంజలి ఘటిస్తారు. దానికంటే ముందు పరమ పూజనీయ సరసంఘచార్యజీ డాక్టర్ మోహన్ భాగవత్ గారు పర్వతరావు గారి అస్తమయ సందర్భంగా పంపించినటువంటి శ్రద్ధాంజలి సందేశం. आदरणीय श्री पर्वतराव जी के निधन का दुखद समाचार वज्रपात जैसा लगा. बहुत दशकों तक कर्नाटक, आंध्र और तेलंगाना के संघ कार्य के अभिभावक के नाते उनकी छत्र छाया का अनुभव हमने किया है. उनके संघनिष्ठा, पारदर्शी, अनुशासित तथा आत्मीय जीवन व्यवहार को प्रत्यक्ष देखा है. उनका अभाव हमें सदैव खलता रहेगा. उनकी स्मृति में मेरी व्यक्तिगत और संघ की ओर से विनम्र श्रद्धांजलि. मोहन भागवत. ప్రమిదలోని కలికల జాతి కొరకు జ్వలిస్తా, నా జాతి కొరకు జీవిస్తా. ప్రమిదలోని కలికల జాతి కొరకు జ్వలిస్తా, నా జాతి కొరకు జీవిస్తా. తరతరాల తపస్సు నరనరాల నర్తింపగా, గత వైభవ స్మృతులలో అనుక్షణం స్పందిస్తా. నా సభ్యత నా సంస్కృతి ముందు తరం కందిస్తా, ముందు తరం కందిస్తా. ప్రమిదలోని కలికల జాతి కొరకు జ్వలిస్తా, నా జాతి కొరకు జీవిస్తా. గర్జించే నాదుగళం జాతి హృదయ స్పందనం, వికసించే నాదుకలం విమల భావ సందీప్తం. నేకార్చే స్వేదకనం నవజీవన సోపానం, నవజీవన సోపానం. ప్రమిదలోని కలికల జాతి కొరకు జ్వలిస్తా, నా జాతి కొరకు జీవిస్తా. సంఘర్షణ కాదు రక్తి, సంఘటనం నాదు శక్తి. మంచికి నా మనసు సుమం, చెడును చీల్చు వజ్ర సమం. ఆశయాల కాలయం అగును నాదు హృదయం, అగును నాదు హృదయం. ప్రమిదలోని కలికల జాతి కొరకు జ్వలిస్తా, నా జాతి కొరకు జీవిస్తా, నా జాతి కొరకు జీవిస్తా. మాననీయ ప్రాంత సంఘచాలజీ పెద్దలారా, ఒక ఋషి అస్తమించారు. కేవలం భౌతికంగా మాత్రమే. ఆ రోజున శ్మశానానికి వెళుతున్నప్పుడు కోదండరాంజీ వారి చెన్నై అల్లుడు గారు అక్కడ కూర్చున్నప్పుడు పర్వతరావు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పర్వతరావు
చనిపోయారు అని అనిపించలేదు నాకైతే. అలా ప్రశాంతంగా, ఎందుకంటే ఆసుపత్రుల్లో మీరు చూసినప్పుడు అసలు దగ్గరికి వెళ్తేనే ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని భయం ఉన్న సమయంలో అమ్మాయి రాధా అక్కడే మన డాక్టర్ అని తీసుకెళ్ళారు. మీరేం పర్వాలేదండి ముందుకెళ్ళమన్నారు. వెళ్ళి అన్ని గొట్టాలు పెట్టున్నాయి, మనం చూడలేము. పర్వతరావు నేను బాగా వచ్చానని చెప్పగానే తలెత్తారు, ఇట్లా తల ఊపారు. ఆ దృశ్యం కూడా నేను చూశాను. దాని ముందు అక్టోబర్లో చాలా కాలం ఫోన్ చేసి భోజనం చేసినప్పుడు కలిసి భోజనం చేశాం. చాలాసేపు నవ్వుతూ సరదాగా మళ్ళీ చెప్పారు 90 ఏళ్ళు వస్తున్నాయి, 90 ఏళ్ళు వస్తున్నాయని చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత అంత్యేష్టికి వెళుతున్న సమయంలో అంత ప్రశాంతంగా, కారణము జీవితంలో ఎవరైతే భౌతికంగా ఏమీ కోరుకోలేదో, ఎవరైతే జీవితంలో క్షణము నిస్వార్థంగా పనిచేశారో, ఎవరైతే క్షణము సమాజ కళ్యాణం కొరకు కుటుంబము, తన కుటుంబాన్ని, తన వృత్తిని సమాజ కళ్యాణం కోసం చేశారో వారి జీవితం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. కారణం భారతీయ సమాజంలో ఋషులందరూ గృహస్థులే. అటువంటి ఋషి పరంపరకు చెందినటువంటి మాన్యులు పర్వతరావు భౌతికంగా వెళ్ళిపోయారు. కానీ ఆధ్యాత్మికంగా, సంస్కృతిపరంగా మనందరికీ, మాలాంటి వాళ్ళకైతే ప్రతిరోజు, ఎందుకంటే 77లో వారు ఎమర్జెన్సీ కాగానే సంఘానికి పరిచయమైన సమయంలో మొట్టమొదటిగా ఒక బాల సంస్థల కార్యక్రమం జరిగింది. దానికి పర్వతరావు అధ్యక్ష స్థానం కూర్చున్నారు, నేను బయటకు తీసుకున్నాను. అది మొట్టమొదటిగా వారిని చూసింది. తర్వాత వారు సంఘచాలకయ్యారు. అప్పటి నుండి ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో పర్వతరావుది చాలా పెద్ద కుటుంబం. అంటే చాలామందికి సుంకవల్లి కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం, చాలా మేధావులైన కుటుంబం, సంపన్నమైన కుటుంబం. కుటుంబంలో ఎవరు స్వయం సేవకులు లేరు, సంఘ పరిచయం లేవు. కానీ పర్వతాలతో ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఇప్పుడే రామచంద్ర గారు చెప్పారు, చిన్నప్పటి నుంచి శాఖలో నలిగిన వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చున్నారు. అలా నలిగిన కారణంగా మన రక్తంలో సంఘం ప్రవేశించింది. చిన్నప్పటి నుంచి నలిగిన వాళ్ళు ఏ రకంగా సంఘంలో విలీనమయ్యారో, లీనమైపోయారో, తమ జీవితం మొత్తం లీనం చేశారో అలా పర్వతరావు జీవించారు. అది చాలా కష్టమైన విషయం, కానీ వారు సాధించారు దాన్ని. సంఘంలో ఎంతమంది ఉన్నాము అనే దానికంటే సంఘం ఎంతమందిలో ఉంది అని మనం దాదారావు పరమాత్మ గారు చెప్పేవారు. సంఘం వారి జీవితంలో ప్రవేశించింది, వారి రక్తంలో ప్రవేశించింది, వారి స్వభావంలో ప్రవేశించింది, వారి కుటుంబంలో ప్రవేశించింది. ఆ రకంగా జీవితం మొత్తం కూడా సంఘం కొరకు తమ జీవితం మొత్తాన్ని మార్చుకున్నారు. సంఘము తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు వారికి అసలు. మొన్న పెద్దలందరూ కలిసి వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద కనుమతికి వెళ్ళాము. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు అనేక మంది పెద్దలు, బాబు పర్వతరావుకి మీ ఆర్ఎస్ఎస్ తప్ప ఇంకోటి లేదయా బాబు అని. సత్యమని. ఒకసారి సంఘం పరిచయం అయిన తర్వాత, సంఘంలో చేరిన తర్వాత, వృత్తి, న్యాయమూర్తి ఇవన్నీ ఉన్న తర్వాత వీటితో పాటుగా సంఘం తప్ప ఇంకా వేరే లేదు. సంఘం తప్ప వేరే జీవిస్తున్నప్పుడు అన్ని సందర్భాల్లో ఎలా జీవించారంటే, విశాఖపట్నంలో గుడిలో పాఠశాల పెట్టినప్పుడు మన దగ్గర ఏం డబ్బులు లేవు. డబ్బు కొరకు కాకినాడలో పెద్ద వారే తీసుకెళ్ళాను. నేను వివాహపరిచాను. అప్పుడు డబ్బులు అడిగారు. పర్వతరావు డబ్బులు అడగలేరు కదా, చెప్పాను అనేక విషయాలు. ఆయన ఏమన్నారంటే, పెద్ద ఆయన నేను పెద్ద మొత్తం ఇస్తానండి అన్నారు. నేను చాలా సంతోషించాను ఒక నిమిషం కొరకు. కానీ శాశ్వతంగా మీరు ప్రతి క్లాస్లో కూడా 5గురినో 6గురినో శాశ్వతంగా మీరు చెప్పిన విద్యార్థులకి సీట్ ఇవ్వాలన్నారు ప్రతి సంవత్సరం. పర్వతరావు అన్నారు,
డూ యూ వాంట్ పర్చేజెస్ అన్నారు ఆయన. అయితే అయిపోయింది, మనం ఒక పైసా తీసుకోలేదు. ఆయన తర్వాత చెప్పారు ఆయనకు నాకు చాలా సంబంధం ఉంది, అంటే ఆయనకి పరదరాకు చాలా సంబంధం ఉంది, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళు ఏం కాదు, లోకం తీరది. పరదరాలు ప్రశ్న తిరుపతి సంఘర్షణ సమితిలో స్వర్గీయ దేశ్ముఖ్జీ, పర్వతరావు ఎంత తిరిగారు. ప్రతి మీటింగ్లో కూడా అందులో తిరుపతి సంఘర్షణ సమితి ఆర్ఎస్ఎస్ బ్రాండ్ రాకూడదు, అదొక ప్రజా ఉద్యమం. అది మనం చేసాం, మొత్తం చాకినంత మనం చేశాం, కానీ ఆర్ఎస్ఎస్ బ్రాండింగ్ రాకూడదు అని చెప్పినప్పుడు ప్రతిసారి మొత్తం మీటింగ్లో వెనకాల ఇద్దరు కూర్చున్నారు. నాకైతే ఎంత బాధ చేసేది. పర్వతరావు, దేశ్ముఖ్ అంతే. ఉపన్యాసాలు వచ్చేవి, తీర్మానాలు జరిగేవి, పెద్ద ఉద్యమం జరిగింది, అన్నీ జరిగాయి. అలా అడుగడుగున అటు జయదేవ్జీ బెంగళూరులో ఉండేవారు, ఇటు పర్వతరాజు, ఇటు దేశ్ముఖ్ వాళ్ళు ఎక్కడ వెనకాలని కూర్చునేవారు. సామాజిక సమరసత మీద విజయవాడలో సమ్మేళనం జరిగింది ఒక దినమంతా. జస్టిస్ రామస్వామి గారు వారింటికి తీసుకెళ్ళాను. నేను అప్పుడు విజయవాడ ఉండేవాడిని ప్రాంత ప్రచారంగా, అప్పుడైతే వివాహ ప్రచారంగా. జస్టిస్ రామస్వామి గారు విజయవాడ వచ్చారు పూర్తిగా. ఆ తర్వాత చనిపోయే రోజు వరకు కూడా రామస్వామి గారితో సంబంధము, మన సంఘానికి ఉండే సంబంధము అలా నిరంతరం ప్రయత్నం చేశారు వారు. టివి నారాయణ గారు, జస్టిస్ పర్వతరావు, డాక్టర్ బి స్వామి గారు, ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్, ఎక్స్ వైస్ ఛాన్సలర్, వీళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. ప్రొఫెసర్ కులపతి గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. కోస్తా ఆంధ్రప్రదేశ్లో పినవే లింగయ్య గారు మనకు సంగీతాలకు ఉండేవారు, పెద్దలు. ఒక పెద్ద వ్యక్తిత్వం లింగయ్య గారు అంటే పాత వాళ్ళకి తెలుసు. వారు ఎంతో ప్రయత్నం చేశారు లింగయ్య గారు కూడా. కానీ లింగయ్య గారు ఉన్నప్పుడు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ గ్రామీణ రైతు కుటుంబాల్లోకి సంఘం ప్రవేశించలేకపోయింది. 77 తర్వాత మొదలైంది. ఆ తర్వాత పర్వతరావు మొత్తం రాజమండ్రి విభాగులు కానీ, ఇటు విజయవాడ విభాగులు కానీ అందరినీ, మొత్తం సిద్ధార్థ అకాడమీ అంతా కూడా, ఈవల్ల ప్రభుత్వం మారింది కాబట్టి కాదు, సిద్ధార్థ అకాడమీలో రాజకీయం ఎక్కున్నప్పుడు కూడా సంఘానికి పూర్తిగా ఊడిపోయారు. అకాడమీలో బ్రహ్మయ్య సుబ్బారావు గారు అందరూ కూడా చనిపోయిన వరకు గురుదర్శనం వచ్చేవారు. పర్వతరావు కంపెనీలను చాలా ఎక్స్పర్ట్ భారతదేశం మొత్తంలోనే. ఇక్కడ బ్రహ్మయ్య కంపెనీ కానీ, సిద్ధార్థ అకాడమీ కానీ, మిగతా అనేక మంది పెద్దలు వారందరినీ సంఘానికి అనుకూలంగా, మునుపూడి హరిచంద్ర ప్రసాద్ గారు కానీ, అందరూ షుగర్స్, వాళ్ళందరి విషయంలో కూడా సంఘం వాళ్ళకి అర్థం కావాలి, సంఘానికి వాళ్ళ దగ్గరికి రావాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తూ పర్యటన చేసేవారు. అలా పర్వతంలో జీవించారు. మిగతా మన పెద్దలు, వారి కుటుంబం, మన ఆస్తి ఇవన్నీ చాలాసేపు చెప్పారు వాళ్ళు. అక్కడ కూడా మనకు గమనించాల్సింది ఏమిటంటే, నేను వివాహ ప్రచారకు స్వామి గారు ప్రాంత ప్రచారకం. అడుగడుగున పొలము, మిగతా రిజిస్ట్రేషను పద్ధతి, సంఘానికి కాదు మరొక సంస్థకి ఇచ్చారు, సంఘ ప్రేమ నడిచే సంస్థకి. వారి మనసులో ఉండేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా అడుగడుగునా ఫాలో అప్ చేసి అన్నీ పూర్తి చేశారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వారి మనస్సు విచలితం కాలేదు. నేను అక్కయ్య గారు ఆ రోజున వారు చనిపోయిన తర్వాత అక్కయ్య గారు కూడా అన్నారు, వారి మనసులో ఉండే స్వప్నం నిజంగా సాకారం కావాలి కదా అని. అవుతుంది. సంఘటనలో మన ఆర్గనైజేషన్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆర్గనైజేషన్ కాబట్టి సెట్ అవుతుంది. అనేక సంస్థలు మనం చూస్తాం, వారి తాతగారు మంచి పని చేస్తారు, మనవాడు అమ్ముకుంటుంటాడు, మనం చూస్తాం, ప్రతి పాడిపోతుంది. ఆర్గనైజేషన్ ఏమిటంటే ఒడిదుడుకులు వచ్చినప్పటికీ అది విజయవంతం అవుతుంది. ఎందుకంటే నూతకి స్కూల్లో మనం వాళ్ళు అక్కడ ప్రారంభం చేసినప్పుడు ప్రారంభంలో ఇబ్బంది పడేది. ఇద్దరు స్వయంసేవకులు చాలా సీనియర్స్ నాయకులకు వచ్చారు, చాలా సీనియర్స్ సైకిల్ వేసుకుని. నేను ప్రాంత ప్రజలు అమ్మాయిని సార్ ఏదైనా
సంఘం వాళ్ళకి చేతగాదు తొలి శిక్షితులు ఎంతో ప్రచారం పొందించారు. అంటే నన్ను ఇంకా కొట్టలేదు అంతే, నేను నవ్వుతున్నాను అంతే. ఇవాళ నూతన స్కూలు భారతదేశంలో ఉన్న బెస్ట్ స్కూల్ సిబిఎస్ఈ మన వాళ్ళే చేశారు, సంస్థ చేస్తుంది, మన కార్యకర్తలు చేస్తారు. ఆ రకంగా పెద్దలు పర్వతరారు యొక్క ఆత్మ తప్పకుండా కుటుంబంలో కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ప్రాజెక్టు విజయవంతం కావాలని సక్రమంగా నడవాలని కోరుకుంటుంది, ఉండాలి కూడా, అది మన బాధ్యత కూడా. ఇక వినయ విషయంలో శేషాద్రి గారు ఫోన్ చేశారు, సర్కారీ వారు ఫోన్ చేస్తే పర్వతరారు అన్నారు, మంచి నమస్కారం అన్నారు, మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారన్నారు, కుదరదండి అన్నారు. ఈయన అలా కుదరదంటే ఎట్లా అన్నారు, సర్కారీ వారు ఆయన అంటే నాకు ఇట్లా వేరే ఆల్రెడీ సంఘ ప్రోగ్రామ్ ఉందండి అన్నారు. ఆయన అన్నారు, మై శేషాద్రి బోల్ రా సర్కారీ, అరే శేషాద్రి బోల్ రేనా అన్నారు ఆయన. అప్పుడు వెంటనే ఒప్పుకున్నారు ఆయన. ఇద్దరు నవ్వడమే, శేషాద్రి గారు నవ్వడమే, పర్వతరారు నవ్వడమే. ఆ రకంగా ఇక్కడ సంఘ పని విషయంలో అఖిల భారత స్థాయిలో ఎక్కడ న్యాయశాస్త్రం విషయంలో ఎక్కడ ఇబ్బంది అవసరం వచ్చినప్పటికీ పర్వతరాన్ని సంప్రదించేవారు. అంతకుముందు రస్తోగిరి ఉండేవారు, కాళిదాస్ బస్సు వాళ్ళు ఉండేవారు. ఆ తర్వాత ఒక కాలఖండ మొత్తంలో పర్వతరాన్ని సంప్రదించేవారు. సంఘ శిక్షావర్గంలో మనందరికీ అనుభవం ఉంటుంది. ఈ నీళ్ళేమో తాగాలి తప్పితే కంచం కడకూడదు, నీళ్ళు తాగాలి కాబట్టి గడ్డం చేయకూడదు, నీళ్ళు వాడకూడదు. పర్వతరాలు బయలుదేరారు, చిన్న మగ్గు పట్టుకొని వెళ్తున్నారు, దూరంగా ఉన్నాయి. నేను మధ్య వెళ్ళి పర్వతరాలు ఎక్కడికి వెళ్తున్నారంటే ఆయన గడ్డం చేసుకోవాలి కదా అన్నాడు. అవునండి అంటే, అవును ఈ నీళ్ళు వాడకూడదు కదా, అక్కడ దూరంగా వెళ్ళి మన మగ్గుతో నీళ్ళు చేసి ఆ నీళ్ళతోనే గడ్డం చేసుకున్నారు. తృతీయ వరుసలో న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన తర్వాత వారు తృతీయ వరుస చేశారు కాబట్టి తృతీయ వరుసలో మన అధికారులు మంచం వేస్తామని ఒత్తిడి చేశారు, ఇప్పటి ప్రశ్న లేదు. అలా అత్యంత సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ ఇలా చెబుతూ ఉంటే చాలా ఉన్నాయి. ఇక్కడ సమయం యొక్క ఇది ఉంది. మన 90 ఏళ్ల వయసు, పరిస్థితి శిథిలమైపోయింది, సమయం పూర్తయిపోయింది, మనకు దుఃఖం సహజం. కానీ ప్రేరణ ఏదైతుందో ఇప్పుడే నందిని చెప్పినట్టుగానే కొన్ని విషయాలు మన మూర్తి గారు కొన్ని చెప్తుంటే నాకు కొన్ని చాలా తెలుసు, కొన్ని విషయాలు చెప్తుంటే నాకు కూడా ఒక రకమైన అనేక విషయాలు తెలిసాయి. సో ఆ దృష్ట్యా పెద్దలు పూజనీయ సరసంగీతాలకి మనని దత్తాజీ అరుణ సరసంగీతాలకి పద్మతో మాట్లాడారు. అక్కయ్య గారితో మాట్లాడుతున్న ముందు అక్కయ్య గారు ఒప్పుకున్నారు, కానీ ఎప్పుడైతే డైరెక్టర్ ఫోన్ వచ్చిందో వాడు తట్టుకోలేకపోయారు. ఆ రకంగా మన పెద్దలందరూ, కారణం ఒక అఖిల భారతీయ కార్యకర్త వారు. అట్లాగే మన దగ్గర సంఘంలో మనం డాక్టరేజ్ చూడలేదు, కానీ డాక్టరేజ్ అనగానే మనకు లోపల నుంచి ఏ ప్రేరణ వస్తుంటే డాక్టరేజే మనకు దైవం, డాక్టరేజే సర్వస్వం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది పర్వతాలను చూడకపోవచ్చు కూడా. మనం శారీరకంగా చూసామా చూడలేదా ఇది సంఘం కాదు. ఒక వ్యక్తి యొక్క జీవితము అఖండ దీపంలాగా వెలుగుతుంది, ఆ దీపం మారిపోదు. పర్వతరారు యొక్క జీవితము అఖండ జ్యోతిలాగా వెలుగుతుంది. సోమయ్య గారు పర్వతరారు ఆప్యాయత గౌరవం చాలా ఉండేది. న్యాయమూర్తి అయిన తర్వాత వారింటికి ఎవరిని రానివ్వలేదు, చెప్పేశారు పర్వతరారు ఎవరు సోమయ్య గారు కూడా రావద్దని. సోమయ్య గారు వాకింగ్తో వెళ్ళి, వీళ్ళకి తెలిసి గుర్తుంది, బరువు తెలుసుకుని వారు అక్కడ వచ్చి ఏమంటే వచ్చారంటే వీళ్ళు పద్మ మన జ్యోతి వీళ్ళంతా అనురాధుడు సోమయ్య గారు నిలబడి ఆ మిషన్ దగ్గర నిలబడి ఆ బరువు బాగుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవారు. ఆ రకంగా సంఘంతో అలా ఉంటూ మళ్ళీ పదవి విరమణ కాగానే మళ్ళీ సంఘచాలకుగా అలా జీవించారు. ఇక్కడ అఖండ జ్యోతి వారిది, వారి జీవితం మనకు ప్రేరణిస్తుంది. వారి చరణాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కుటుంబ సభ్యులకి ధైర్యము శక్తిని మనోబలం ఇవ్వాలని, మనందరికీ కూడా ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పర్వతరారు చరణాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు. ఒక నిమిషం మౌనం పాటిస్తాం. ఒక నిమిషం కూర్చొని ఆ తర్వాత శాంతి మంత్రం ఉంటుంది, తర్వాత సంఘ ప్రార్థన ఉంటుంది. తర్వాత అందరూ కూడా చిత్రపటం దగ్గర పుష్పాలు సమర్పించి ఇక్కడ భోజన వ్యవస్థ ఉన్నది, భోజనం చేసి వెళ్ళాలి.
పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సంఘ ప్రార్థన ఉంటుంది. నమస్తే సదా వత్సలే మాతృభూమే. నమస్తే సదా వత్సలే మాతృభూమే. త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహం. త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహం. మహామంగళే పుణ్యభూమే త్వదర్తే. మహామంగళే పుణ్యభూమే త్వదర్తే. పతత్వేషకాయో నమస్తే నమస్తే. పతత్వేషకాయో నమస్తే నమస్తే. ప్రభో శక్తిమన్ హిందురాష్ట్రాంగభూతా. ప్రభో శక్తిమన్ హిందురాష్ట్రాంగభూతా. ఇమే సాదరం త్వాం నమామో వయం. ఇమే సాదరం త్వాం నమామో వయం. త్వదీయాయ కార్యాయ బద్ధా కటీయం. త్వదీయాయ కార్యాయ బద్ధా కటీయం. శుభామాశిషం దేహి తత్పూర్తయే. శుభామాశిషం దేహి తత్పూర్తయే. అజయ్యాం చ విశ్వస్య దేహీశ శక్తిం. అజయ్యాం చ విశ్వస్య దేహీశ శక్తిం. సుశీలం జగద్యేననం బ్రహ్మవేత్. సుశీలం జగద్యేననం బ్రహ్మవేత్. శృతం చైవ యత్కంటకాకీర్ణమార్గం. శృతం చైవ యత్కంటకాకీర్ణమార్గం. స్వయం స్వీకృతం న సుగంకారయే. స్వయం శ్రేయసస్యైకముగ్రం. సముత్కర్ష నిశ్రేయసస్యైకముగ్రం. పరం సాధనం నామ వీరవ్రతం. పరం సాధనం నామ వీరవ్రతం. తదంతఃస్ఫురత్వక్షయా ధ్యేయనిష్టా. తదంతఃస్ఫురత్వక్షయా ధ్యేయనిష్టా. కృదంతః ప్రజాక్షణం. పరం వై భవన్నేతు మే తత్స్వరాష్ట్రం. పరం వై భవన్నేతు మే తత్స్వరాష్ట్రం. సమర్థా భవత్వాశిషా తే భృశం. సమర్థా భవత్వాశిషా తే భృశం. భారత్ మాతా की जय. भारत माता की जय. ध्वज प्रणाम. 1 2 3